వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టాక్. ఇక దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. బాలరాజు గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా చూడాలి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి? అసలు బీఆర్ఎస్కు మాట్లాడేటువంటి అర్హతే లేదు. ఫిరాయింపులకు సంబంధించి మేము కంప్లీట్గా కూడా వ్యవస్థని గౌరవించే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం. పిఎస్సి నియామకానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నిటికీ కావచ్చు, రాజకీయ పార్టీగా ఉంటూనే విలువల్ని మేము పాటిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే నెల రోజుల గడువులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? మీకు అనుకూలమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉంటుందా, లేకపోతే ఒక రాజకీయ స్తబ్దత ఏర్పడుతుందని మీరు భావిస్తున్నారా? ఎలా చూడాలి దీన్ని? ముందుగా మురళి గారు, మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గౌరీ సతీష్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ పల్నాటి. ఓకే, గౌరీ సతీష్ గారు తమ వర్షన్ చెప్పారు, ఇంతకుముందు వెంకరెడ్డి గారు వారి పార్టీ వర్షన్ చెప్పారు. ఏదేమైనప్పటికీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సూత్రాలని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు, ఆ ప్రభుత్వ అధినేతలకు ఉంటుందనే అంశాన్ని మాత్రం స్పష్టంగా స్వతంత్ర టీవీ ద్వారా చెప్తాం. ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని ప్రతీకను చేతి పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతా ఉంది, రాజ్యాంగ హక్కులు హరించబడతా ఉన్నాయి, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి రాహుల్ గాంధీ, జాతీయ నాయకులుగా ఉన్నటువంటి వారి ఎంపీ, లోక్సభ పక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగ ప్రతికను చేతులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని, అదే రాజ్యాంగ హక్కుల్ని, అదే రాజ్యాంగం కల్పించినటువంటి అనేక రకాల నియమ నిబంధనలు మాత్రం ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తా ఉందనే అంశాన్ని స్పష్టంగా స్వతంత్ర టీవీ ద్వారా చెప్తా ఉన్నా సార్. ఇంతకుముందు వెంకరెడ్డి గారు గుర్తు చేశారు. నేనేమంటున్నంటే 1985లో రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ ఫిరాయింపుల చట్టం అనేది ఏర్పడదు, తదనంతరం 2004లో వాజ్పేయి గారి నాయకత్వంలో కూడా కొంత ఫిరాయింపుల చట్టాన్ని, కొంత దీన్ని స్ట్రీమ్లైజ్ చేయాలనే ఆలోచన కూడా అప్పుడు 2004లో జరిగింది. దానిలో కొన్ని సవరణలు కూడా చేశారు. నేనేమంటున్నా, పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కొట్లాడుతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా హిమాచల్ ప్రదేశ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు ఇంతకుముందు చెప్పినారు హెడ్డింగ్స్ లో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయించిన వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల యొక్క పింఛన్ కూడా కట్ చేస్తామని చెప్పేసి ఒక నిబంధన తీసుకొస్తూ మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే ఇక్కడ ఫిరాయింపుదారాన్ని ప్రోత్సహిస్తా ఉంది. మరి వీళ్ళు అంటా ఉన్నారు, గతంలో జరిగినటువంటి ఫిరాయింపులకి ఈ ఫిరాయింపులకి తేడా లేదా అంటే 100% తేడా ఉంది అంటున్నాను. గతంలో జరిగినటువంటి ఫిరాయింపులు ఏదైతే ఉందో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతకి వారు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం అవసరం లేదు, ఈ కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిన అవసరం అని చెప్పేసి అప్పుడున్నటువంటి 2/3 ఎమ్మెల్యేలు ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ పక్షాన్ని విలీనం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు 15 మంది గెలిచిన టీడీపీ సభ్యులు ఆ రోజు టీడీపీ ఉన్నటువంటి ఆవశ్యకత, ఆ టీడీపీ ఉండాల్సిన ఆవశ్యకతను పరిశీలించి ఆ రోజు టీడీపీ శాసనసభ పక్షాలు విలీనం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు జరిగిన ఫిరాయింపులకి ఈ రోజు జరిగిన ఫిరాయింపులకి బాలరాజు గారు వినిపిస్తుందా? వినపడుతున్నా మురళి గారు? ప్లీజ్. ఈ రోజు మనం స్వతంత్ర టీవీ ద్వారా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఏమో భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ ప్రతికను చేతపట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ ఒకవైపు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్న తీరు ఇంకోవైపు కొనసాగుతా ఉంది. అంటే ఇక్కడనే 2-4 ధోరణి ఇక్కడ ప్రదర్శిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ప్రధానంగా మురళి గారు, ప్రధానంగా మనం ఇవాళ చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు చేర్చుకున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినారు, ఏ గుర్తు మీద గెలిచినారు, ఎవరు వాళ్ళకు బీఫామ్ ఇచ్చినారు అనే అంశాన్ని ఇలా స్పష్టంగా స్వతంత్ర టీవీ ద్వారా తమ దాకా వస్తే గానీ బీఆర్ఎస్ కు అర్థం కాలేదా, తమ దాకా వస్తే గానీ బీఆర్ఎస్ కు అర్థం కాలేదా అనేటువంటి ఒక కామెంట్ అయితే చేస్తున్నారు బాలరాజు గారు. మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. నిజంగా హైకోర్టే దీన్ని సుమోటోగా తీసుకొని మేమే నిర్ణయం తీసుకుంటాం, ఈ నెల రోజుల గడువు లోపల స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే అనేటువంటి మాట మాట్లాడింది అంటే నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఇది. నిజంగా రాజకీయాల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్తామనంటే
ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి ఆ మ్యాండేట్ని ఎందుకు కాదనాలంటే ప్రజల్నే తిరస్కరించి ఒక నాయకుడు తన స్వార్థం కోసం పార్టీ మారారా అనేటువంటి కోణంలో కూడా చూస్తున్నారు. మాట్లాడదాం దీని మీద. రైట్గా సాదిక్ గారు,